నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మన తెలుగు వాళ్ళకి పులిహోర అంటే ఎంత ఇష్టమో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఏదైనా పండగలు ఉన్నప్పుడు కానీ కొంచెం ఈజీగా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే వెంటనే మనం పులిహోర వైపే చూస్తాం కదా. అందుకే ఇవాళ నేను మీకు ఒక కొత్త రకమైన పులిహోర రెసిపీ చూపించబోతున్నాను. ఇది పిండి పులిహోర, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో రండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం 1 కప్ అంతా బియ్యపు రవ్వని నేను ఒక ప్యాన్లో వేస్తున్నాను. దీన్ని లైట్గా 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు ఒక కడాయిలో నేను 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. నూనె వేస్తే పిండి పులిహోర పొడి పొడిగా వస్తుంది. సో ఇదంతా ఒక్కసారి కలిపితే బాగుంటుంది. నీళ్లు కాస్త మరగడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో వేస్తున్నాను. పిండి పులిహోర చాలా ఈజీగా చేసుకునే ఒక పులిహోర. ఇది పొడిగా ఉంటేనే బాగుంటుంది. అందుకే రవ్వని నేను ముందే వేయించాను, లేదంటే ఇది ముద్దగా అయిపోతుంది, తినడానికి కూడా పెద్దగా బాగుండదు. ఇది రవ్వ కాబట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, జస్ట్ 5 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోయింది. బియ్యపు రవ్వ ఉడికేటప్పుడు ఆయిల్ వేస్తే మీకు అసలు పిండి పులిహోర బాగా పొడి పొడిగా మెత్తగా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే మీకు బాగా పొడిగా ఉంది. ఇది ఒక మంచి టిప్ అనమాట. సో రవ్వ ఇప్పుడు పొడిగా ఉంటే మీకు పులిహోర పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ దీనికి పులిహోర తాలింపు వేస్తే సరిపోతుంది. దానికన్నా ముందు నేను 2 నిమ్మకాయల జ్యూస్ని పిండి ఒక బౌల్లో వేస్తున్నాను. పొయ్యి కట్టేసిన తర్వాత నిమ్మరసాన్ని ఉడికిన రవ్వలో వేసి కలపాలి. ఇదంతా ఒక్కసారి కలిపి ఒక మూత పెట్టి పక్కన పెడితే ఆ పులుపు మొత్తం రవ్వకి బాగా పడుతుంది. ఈ లోపల తాలింపు కోసం ఒక ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో కొన్ని పల్లీలు వేస్తున్నాను. మీకు నచ్చినన్ని పల్లీలు వేసుకోవచ్చు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కలపాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత నేను చీల్చిన 3 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. వీటితో పాటు కరివేపాకులు కూడా ఇప్పుడు వేసేయచ్చు. తాలింపు రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న రవ్వ పిండిలో వేసి కలుపుతున్నాను. అంతే అండి. ఇప్పుడు చూస్తే పిండి పులిహోర తయారైపోయింది. ఇది చాలా తక్కువ టైంలో గబగబా చేసేయచ్చు. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా కిచెన్లో మీరు ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా ఇలాంటి ఈజీ రెసిపీస్ చేస్తే బోల్డెడు టైం కూడా సేవ్ అవుతుంది. దీన్ని మీరు ఉన్న పలంగా తినచ్చు, లేదంటే ఏదైనా ఆలూ ఫ్రైమ్స్ లాంటివి వేయించి సైడ్లో సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. సో ఈ పిండి పులిహోర టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు నేను చూడబోతున్నాను. చాలా బాగుందండి. అసలు ఎంత పొడి పొడిగా బాగా నిమ్మకాయ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది. సో ఇది మనం ఇట్లానే తినచ్చు ఉన్నపలంగా, లేకపోతే ఏదైనా ఉడియాలతో కానీ ఏదైనా బంగాళదుంపల ఫ్రైతో కానీ తినచ్చు. పిండి పులిహోర ఎంత క్విక్గా తయారైందో కదా. దీన్ని మీరు లంచ్ బాక్స్లోకి కూడా పెట్టుకొని వెళ్ళచ్చు అనమాట. సో ఈసారి రెగ్యులర్గా చేసే పులిహోర కాకుండా ఇది ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.